హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామిస్ కిచెన్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఇంకా మీ ఫీడ్బ్యాక్ని మీరు ట్రై చేస్తే కామెంట్లో అయితే చెప్పండి. ఈరోజు మన వీడియో కాకరకాయ ఉల్లికారం అనమాట. ఆల్రెడీ కాకరకాయ రెసిపీస్ 2 ఉన్నాయి మన ఛానల్లో. నేను నా ఛానల్ స్టార్టింగ్లో అయితే పెట్టానమాట. ఆ వీడియోస్ ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి. అయితే కాకరకాయ ఉల్లికారం ప్రిపరేషన్ అయితే చూద్దాము. ముందుగా అయితే ఇక్కడ నేను 1/2 కేజీ వరకు కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన ఉంటుంది కదా ఆ పార్ట్ అంతా తీసేసి ఇలా చక్రాల్లాగా కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేగుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు ఉంటే పల్లీలు అవసరం లేదు, పల్లీలు లేకపోతే నువ్వులు వేసుకున్నా పర్వాలేదన్నమాట. తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర త్వరగానే వేగిపోతుంది కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసామన్నమాట. కాకరకాయ ఫ్రైని చిన్నపిల్లలు సహజంగా ఇష్టపడరు కదా, ఇలాగానే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట. అయితే ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన చల్లారి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని వేయించుకోవాలి. కాకరకాయ తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదండి. మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అయితే చాలా అంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది అనమాట. నేను ప్రతిసారి చెప్తున్నాను, లాస్ట్ వీడియోస్ కూడా చెప్పాను. షుగర్ ఉన్నవాళ్ళు వీక్లీ 2-3 టైమ్స్ అయినా సరే తప్పకుండా కాకరకాయనైతే మన ఆహారంలో భాగం చేసుకోవాలన్నమాట. తర్వాత కాకరకాయలు వేగుతున్నప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకొని వేయించుకుంటే కాకరకాయలో ఉన్న చేదు అనేది విరిగిపోతుంది అనమాట. ఇది ఒక టిప్ అనే అనుకోవచ్చు. చాలామందికి తెలియదండి. సాల్ట్ వేసుకొని కాకరకాయలని ఎప్పుడైనా ఇలా ఫ్రై చేసుకుంటే కాకరకాయలు వేగుతున్నప్పుడు అందులో నుంచి చేదంతా పోతుంది. తర్వాత మనం ఇందాక చల్లారి పెట్టుకున్న మసాలాలని మెత్తని పొడిలాగా చేసుకొని ఇప్పుడు ఇందులోని వెల్లుల్లిపాయలు కూడా 1 గడ్డ వేసుకోవాలి. వేసుకొని ఇవి మొత్తం మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కాకరకాయలు వేగుతూ ఉన్నాయి. కాకరకాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలా అని హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు అనమాట. మీడియం టు లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేయించుకున్న కాకరకాయలని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ సరిపోతుందో లేదో చూసుకొని మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, మనం కాకరకాయలతో వేగుతాయి కాబట్టి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రై చేసినవి, అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి ఉల్లిపాయ మిశ్రమంలో కలిసేంత వరకు బాగా అడుగు నుంచి పైదాకా కలుపుకొని ఇప్పుడు ఇందులోని కొద్దిగా పసుపుని అలాగే రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక మిక్సీ చేసిన మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ను కూడా వేసుకొని కాకరకాయ ముక్కల్లో మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. అడుగు నుంచి పైదాకా మొత్తం ఈ కాకరకాయ కారం అంతా కలిసేంత వరకు మొత్తం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని, అంటే మనం ముక్కలు ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా, చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే కారం అనేది పాడవుతుంది. ఇలా చక్కగా ఇదంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ కారం అనేది, కాకరకాయ ఉల్లికారం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని కాకరకాయ కారం తింటూ ఉంటే అద్భుతం కదా. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.